బనానా ప్యాకేజింగ్ దీంతో పాటుగా ఇంకా పలు ప్రారంభోత్సవాల్లో పాల్గొనబోతున్నారని కూడా చెప్తున్నారు. ఆ వివరాలు చెప్పండి నాగరాజు. అయితే ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల నియోజకవర్గంలో జరుగుతున్న పర్యటన మొత్తం కూడా ఆయన బై రోడ్డునగానే పర్యటిస్తూ కూడా పూర్తి స్థాయిలో కూడా ఈ 5 ఏళ్ల కాలం నుంచి కూడా ఆయన అంచనాలని బట్టి కూడా అభివృద్ధి చేసిన పలు రకాల అభివృద్ధి కార్యక్రమాలకు కూడా ఈ రోజు అయితే ప్రారంభోత్సవం చేయనున్నారు. ఆ పట్టణంలో పులివెందుల్లో కొంత ఆదర్శంగా అన్ని ప్రాంతాలకు కూడా ఆదర్శంగా ఉండేలా కూడా ఇక్కడ మినీ సెక్రటేరియట్ పేరుతో వైఎస్ఆర్ మినీ సెక్రటేరియట్ పేరుతో కూడా కార్యాలయాలన్నీ కూడా ఒక కాంప్లెక్స్ ఒక తోట చేర్చి కూడా ఒక కాంప్లెక్స్ ను కూడా నిర్మాణం జరిగింది. ఇది మొత్తానికైతే అత్యాధునిక వసతులతో కూడా ఇక్కడ కూడా కార్యాలయాలన్నీ ఇక్కడ మినీ సెక్రటేరియట్ లో ఏర్పాటు చేయడం, తర్వాత పులివెందుల పాత బస్టాండ్ సమీపంలో కూడా సెంట్రల్ బోలే వార్డ్ అని చెప్పేసి కూడా ఈ ఫారిన్ కల్చర్ వాతావరణం కూడా ఇక్కడ దుకాణాలను కూడా ఏర్పాట్లు కూడా ఇక్కడ చేశారు. మొత్తానికైతే ఇక్కడ ప్రధానంగా పులివెందుల పట్టణంలోని ప్రధాన రహదారిలోనే ఈ సెంట్రల్ బోలే షాపుల్ని దుకాణాలను కూడా ఏర్పాటు చేయడం పట్ల కూడా కొంత పులివెందుల్లో కొంత కొత్త వాతావరణం అయితే నెలకొందని కూడా చెప్పొచ్చు. వీటితో పాటు పులివెందుల పట్టణం శివార్లలో కూడా ఉల్లిమెల్ల లేక్ ఫ్రంట్ కూడా ఇక్కడ కొంత కొత్తదనాన్ని కూడా పులివెందుల పట్టణానికి కూడా తీసుకొచ్చిందని చెప్పొచ్చు. ఇప్పటికే శిల్పారామంతో పాటు పలు రకాల పార్కులతో ఇక్కడ కొంత పులివెందుల పట్టణంలో ఆహ్లాదకర వాతావరణాన్ని కూడా అభివృద్ధి చేసిన పరిస్థితుల్లో ఇప్పుడు ఉల్లిమెల్ల లేక్ ఫ్రంట్ కూడా కొంత చెరువు, తర్వాత కొంత మంచి పర్యాటక రంగాన్ని కూడా ఇక్కడ అభివృద్ధి చేసినట్టు కూడా కొంత కొత్త వాతావరణాన్ని కూడా సృష్టించినట్టుగా కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ కార్యక్రమం అనంతరం కూడా ఆదిత్య బిర్లా యూనిట్ ఫేజ్ 1 కూడా ఇక్కడ కొత్తగా కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని కూడా ఇక్కడ ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా కూడా ప్రారంభించడం అయితే జరిగింది. అయితే ఇప్పటికే ఆదిత్య బిర్లా కొంత సీఎం జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా కూడా శంకుస్థాపన చేసిన అనంతరం కూడా పనులు శరవేగంగా పూర్తి చేయాలని ఆయన ఆదేశించిన నేపథ్యంలో అందుకు తగ్గట్టుగా కూడా ఆదిత్య బిర్లా కంపెనీ యాజమాన్యం కూడా ఇక్కడ ఏర్పాట్లన్నింటినీ కూడా శరవేగంగా అయితే పూర్తి చేసి ఈ రోజు ఫేజ్ 1 అందుబాటులోకి తీసుకొచ్చి సీఎం చేతుల మీదుగా కూడా ప్రారంభోత్సవం చేయనున్నారు. అనంతరం ఇక్కడ ఇడుపులపాయలోని వైఎస్ఆర్ మెమోరియల్ పార్క్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ దాదాపు పెద్ద ఎత్తున కూడా ఇక్కడ అభివృద్ధి పనులను ఇప్పటికే చేసిన నేపథ్యంలో ఇప్పుడు కొత్తగా ఇక్కడ పార్కు కూడా చేరిన నేపథ్యంలో కొంత ఇడుపులపాయ వంటి పాత పరిస్థితుల్లో పరిసరాల్లో కూడా కొంత ఆహ్లాదకరమైన వాతావరణం కూడా ఉందని చెప్పొచ్చు. ఇక్కడ ఈ పార్కులో దాదాపు 48 అడుగులతో కూడా భారీ వైఎస్ఆర్ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ సమీపంలోనే వైఎస్ఆర్ ఘాట్ కూడా ఉండడంతో ఇక్కడికి తండోపతండాలుగా కూడా కొంత రాజకీయ వాతావరణం హడావిడి ఉన్న సమయంలోనే కాకుండా మామూలు సాధారణ సమయంలో కూడా ఇక్కడ వైఎస్ఆర్ ఘాట్ కూడా వచ్చి కూడా పెద్ద ఎత్తున జనాలు కూడా వస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఏర్పాటు చేసిన ఇక్కడ పార్కు కూడా ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా కూడా నిలవనుందని చెప్పేసి కూడా చెప్పొచ్చు. దాదాపు 39 కోట్లతో కూడా ఈ పాడ నిధులతో కూడా ఈ మెమోరియల్ పార్క్ ను కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా వైఎస్ఆర్ ధ్యాన ముద్ర విగ్రహం కూడా ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా కూడా నిలవనుంది. తర్వాత ఆయన పాదయాత్ర విషయాలు, తర్వాత ఫోటో గ్యాలరీ బ్లాక్, తర్వాత పెవిలియన్ బ్లాక్, రెస్టారెంట్ బ్లాక్, 6 పార్కులతో కలిసి కూడా ఈ మెమోరియల్ పార్క్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులోనే చిల్డ్రన్ పార్క్, తర్వాత డిఫెక్షన్ పార్క్, తర్వాత ట్రోపికల్ గార్డెన్స్, ఇతరత్ర అత్యాధునిక వసతులతో కూడా ఈ పార్క్ అయితే ఏర్పాటు చేయడం. మొత్తం మీద అయితే ఇప్పుడు ఇడుపులపాయ కూడా ఒక మంచి పర్యాటక కేంద్రంగా కూడా తీర్చిదిద్దిన పరిస్థితి ఉంది. ఇప్పటికే నెమల్ల పార్కు, తర్వాత ఏకో పార్కు, తర్వాత వైఎస్ఆర్ ఘాట్, తర్వాత ఇప్పుడు వైఎస్ఆర్ మెమోరియల్ పార్క్ తో కూడా ఇక్కడికైతే పర్యాటకుల సంఖ్య అయితే పెరుగుతుందని కూడా చెప్పడంలో ఎలాంటి అనుమానాలు అయితే లేవని చెప్పొచ్చు. ఓకే, థ్యాంక్ యూ నాగరాజు.